తెలుగువాడిని గెలిపించుకుందాం, సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతిగా ఎన్నుకుందాం, ఒకే తాటిపై వచ్చి ఓటేద్దాం, మన తెలుగువాడిని ఉపరాష్ట్రపతిగా చేసుకుందాం అని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరం కూడా పార్టీలకు అతీతంగా ఆయనకు సపోర్ట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ సుదర్శన్ రెడ్డి సంబంధించిన వార్తను కనుక మనం చూసినట్టయితే 2 రాష్ట్రాల 60 ఓట్లు ఆయనకే పడాలి. పార్టీ వేరైనా నాడు పీవీ విషయంలో ఎన్టీఆర్ చూపిన చొరవ స్ఫూర్తిగా తీసుకోవాలి. సుదర్శన్ రెడ్డి గెలిస్తే ప్రజాస్వామ్యం సురక్షితం. రాష్ట్రంలో కులగణ సర్వే అధ్యయనానికి నిపుణుల కమిటీ చైర్మన్గా సేవలందించారు. ఈయనట మన రాష్ట్రంలో కులగణ సర్వే అధ్యయనానికి నిపుణుల కమిటీకి చైర్మన్గా విధి నిర్వహణ చేశాడట. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే సుదర్శన్ రెడ్డికి మద్దతు కోసం కేసీఆర్ను కూడా కలిస్తే ఆయన నా ముఖం చూస్తాడో చూడడు, అదొక బాధ నాకైతే ఉంది. రైట్. సుప్రీం తేల్చకుంటే పార్టీ పరంగా రిజర్వేషన్లు, మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒకవేళ సుప్రీంకోర్టు కనుక ఏ విషయాన్ని ఏ నిర్ణయాన్ని కనుక తేల్చకపోతే పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేసి స్థానిక ఎన్నికల్లో దిగుతాం అని చెప్పేసి చాలా వేడిగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ చిత్రాన్ని కనుక చూసినట్టయితే ఇక్కడ ఢిల్లీలో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్న ఇండియా కూటమి ఎంపీలు వాళ్ళందరూ కూడా పుష్పగుచ్చం ఇచ్చి తప్పకుండా ఉపరాష్ట్రపతిగా మిమ్మల్ని మేము ఎన్నుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇండియా అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి, ఉపరాష్ట్రపతి పదవికి సుప్రీం మాజీ జడ్జిని ఏకగ్రీవంగా ఖరారు చేసిన ప్రతిపక్ష కూటమి. రేవంత్ ఖర్గే మంతనాల్లో ఆయన పేరు. సుదర్శన్ రెడ్డిని ఒప్పించింది రేవంత్ రెడ్డే. పేరు చెప్పగానే కూటమి నేతలంతా ఆమోదం. ఖర్గే అభ్యర్థనపై ఢిల్లీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి నేడు కూటమి నేతలతో పరిచయం. రేపు మధ్యాహ్నం అభ్యర్థిగా నామినేషన్ కూడా వేస్తారట. ఈ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతిగా ఒప్పించడంలో కీలక పాత్ర వహించింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేనట. దీనికి సంబంధించిన వార్తను కనుక మనం ఇంకా బ్రీఫ్గా చూసినట్టయితే ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రకటించడం తెలుగు వారికి దక్కిన గౌరవమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇది తెలుగు వాళ్లకు ఎంతో గౌరవం, ఎంతో మర్యాద అని చెప్పాడు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 42 మంది లోక్సభ, 18 మంది రాజ్యసభ సభ్యులంతా ఏకధాటిపై వచ్చి ఆయన గెలిపించాలని కోరారు. 42 మంది ఎంపీలు అలాగే 18 మంది రాజ్యసభ సభ్యులంతా కూడా ఏకధాటిగా సుదర్శన్ రెడ్డినే మద్దతు ఇవ్వాలని చెప్పడం జరిగింది. సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సహా ఏ పార్టీతో సంబంధం లేదని ప్రస్తావించారు. సుదర్శన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ కానీ ఏ ఇతర పార్టీతోని ఎలాంటి సభ్యత్వం కూడా లేదట. ఆయన ఏ పార్టీలో సభ్యత్వం లేదని గుర్తు చేశారు. తెలుగు భాష ప్రాచీన భాషగా గుర్తించేందుకు అందరం ఒకటైనట్లుగానే తెలుగువాడైన సుదర్శన్ రెడ్డిని గెలిపించడానికి పార్టీలకు అతీతంగా అందరూ ఒకే దాటిపై ఉండాలి. మన తెలుగు సంస్కృతి ఎంత గొప్పది, మన తెలుగు భాష ఎంత ఉన్నతమైంది, మన తెలుగు లిపి ఎంత గొప్పది, మనం తెలుగు కోసం ఎంత కష్టపడ్డామో మన తెలుగువాడైన సుదర్శన్ రెడ్డిని కూడా మనం ఉపరాష్ట్రపతిగా చూడాలి. ప్రతిపక్షాలు మిత్రపక్షాలు అందరూ ఒకే దాటి మీద రావాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ఎంతో ఉత్సాహభరితంగా ప్రసంగం అనేది చేశాడు, బలపరిచాడు. ఈ వార్తను పేజీ నెంబర్ 13లో చూసినట్టయితే తెలుగువాడిని గెలిపించుకుందాం సీఎం రేవంత్ రెడ్డి గారు. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని కుట్రలు చేస్తున్న వారికి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓడించేందుకు ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రకటించడం మనందరికీ గర్వకారణమని చెప్పారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజకీయాలకు అతీతుడని, తెలంగాణ రైతు బిడ్డ, రాజ్యాంగ నిపుణుడని అన్నారు. తెలంగాణ హైకోర్టు సుప్రీంకోర్టులో జడ్జిగా, తెలంగాణ హైకోర్టులోనూ సుప్రీంకోర్టు జడ్జిగా, ఇతర రాష్ట్రాల్లో చీఫ్ జస్టిస్గా సుదీర్ఘకాలం సేవలు అందించారని గుర్తు చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన గెలిపించాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడిపై ఉందని చెప్పారు. ఆయనే న్యాయ కోవిద నిపుణుడని,
ఆయనే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో జడ్జిగా వ్యవహరించారని, ఇతర రాష్ట్రాల్లో కూడా న్యాయ నిపుణుడిగా వ్యవహరించాడని, ఈయనకు ఉపరాష్ట్రపతిగా అవ్వడం కోసం అన్ని అర్హతలు ఉన్నాయని, అన్నిటికన్నా ముఖ్యం ఆయన మన తెలుగువాడని, కాబట్టి మన తెలుగువాన్ని మనం గెలిపించుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ను స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పాడు. మరి ఎన్టీఆర్ని ఎందుకు స్ఫూర్తిగా తీసుకోవాలి? మరి ఎన్టీఆర్ ఏం చేసిండప్పుడు ఒకసారి చూద్దాం. రాజ్యాంగ పరిరక్షణ కోసం న్యాయ కోవిదుడైన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతిగా చేయాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు నాయకత్వాలు రాజకీయాలకు అతీతంగా ఆయనకు మద్దతు ఇవ్వాలని ఇండియా కూటమి తెలంగాణ ప్రభుత్వం తరపున కోరుతున్నాను. తెలుగు రాష్ట్రం నుంచి, ఇది ఇంపార్టెంట్, ఇది తెలుగు రాష్ట్రం నుంచి పివి నరసింహారావు ప్రధాని అయినప్పుడు నంద్యాల లోక్సభకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన గెలిపించేందుకు అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత ఎన్టీఆర్ ముందుకు వచ్చారని గుర్తు చేశారు. తెలుగువాడైన పివి ప్రధాని కావడం తెలుగు వారందరికీ గర్వకారణమని చెప్పిన ఆయన ఉప ఎన్నికల్లో టీడీపీ తరపున అభ్యర్థిని పోటీకి పెట్టలేదని చెప్పారు. సిద్ధాంతపరంగా వైరుధ్యం ఉన్న పివికి సంపూర్ణ మద్దతు పలికి ఆయన గెలుపుకు సహకరించి రాజకీయంగా విజ్ఞత ప్రదర్శించారని గుర్తు చేశారు. ఉప రాష్ట్రపతిగా సుదర్శన్ రెడ్డిని గెలిస్తే రేపటి రోజున ఆయన రాష్ట్రపతి అయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు. అందరూ ఏకమై ఎన్టీఆర్ను స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకొని సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. న్యాయ కోవిదుడైన సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతిగా ఉంటే ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంటుందని, అంతిమంగా దేశానికి మేలు జరుగుతుందని చెప్పాడు. అంటే దాదాపు ఎన్టీఆర్ పీరియడ్ అంటే అప్పుడు ప్రతిపక్షం అంటే నాకు తెలిసి 1992-93 దశకంలో అనుకుంటా. అప్పుడు ఏది నంద్యాల ప్రాంతంలో ఉప ఎన్నిక అనేది జరిగింది. వాస్తవమే. ఉప ఎన్నికలలో అప్పుడు మన తెలుగువారైనటువంటి మహామేధావి, మహాజ్ఞాని, సకల భాషా కోవిదుడు పివి నరసింహారావు గారు నంద్యాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు అప్పుడు ఆయన అది ఎన్టీఆర్కు పివి నరసింహారావుకు ఎన్నో వైరుధ్యాలు ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి వ్యతిరేక భావాలు ఉన్నాయి. అయినా ఉన్నప్పటికీ కూడా మన తెలుగువాడు ప్రధాని కావాలి, ఒక తెలుగు జాతికి సంబంధించిన వ్యక్తి ప్రధానిగా అవుతే మన తెలుగు జాతికి మేలు జరుగుతుంది, మన తెలుగు గడ్డకు మహోన్నతమైన పేరు వస్తుందని చెప్పేసి నంద్యాల ప్రాంతంలో ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఒక అభ్యర్థి నిలవకుండా ఏకగ్రీవంగా పివి నరసింహారావు గెలుపుకు సహకరించిన విజ్ఞప్తి చాటుకున్నటువంటి ఎన్టీఆర్ను మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ తెలుగు అభ్యర్థిని, తెలుగు జాతి, తెలుగు బిడ్డను సుదర్శన్ రెడ్డిని మనం తప్పకుండా ఏది ఉపరాష్ట్రపతిగా తీసుకుంటే రేపు సుదర్శన్ రెడ్డి రాష్ట్రపతిగా ఎన్నికయ్యే అవకాశం కూడా ఉంటుందని ఆశాభావాన్ని సీఎం మన రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్ వస్తుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డిని గెలిపిస్తే విద్య, ఉద్యోగాలు, ఎన్నికల్లో బీసీలకు 42 రిజర్వేషన్ వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తున్న విద్య, ఉద్యోగాలు, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను అడ్డుకుంటున్న ప్రధాని మోదీకి ప్రతినిధి అని చెప్పారు. ఎన్డీఏ అభ్యర్థిని గెలిపిస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్ రద్దు చేసే ప్రక్రియ వేగంగా అమలవుతుందన్నారు. ఇండియా కూటమి అభ్యర్థిని సుదర్శన్ రెడ్డి బలహీన వర్గాలు బలమైన గొంతుక అన్నారు. రాష్ట్రంలో కులగణ సర్వే నిర్వహించిన తర్వాత ఏర్పాటు చేసిన స్వతంత్ర నిపుణుల కమిటీ సుదర్శన్ రెడ్డి చైర్మన్గా వ్యవహరించారని గుర్తు చేశారు. చైర్మన్గా ఆయన సూచన మేరకే విద్యా, ఉద్యోగాలు, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. రాధాకృష్ణ గెలిస్తే బీసీలకు అన్యాయం జరుగుతుందని, సుదర్శన్ రెడ్డి గెలిస్తే 42% రిజర్వేషన్ వస్తుందని చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం దేశంలోని అందరూ ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలని సూచన చేశారు. ఈ నెల 21న సుదర్శన్ రెడ్డి నామినేషన్ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు.
ఇండియా కూటమి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి గారిని గెలిపిస్తే అన్ని రకాలుగా విద్యా అవకాశాల్లోనూ 42 బీసీ సవరణ కూడా చట్టపరం అవుతుందన్నారు. అలాగే మరి మన ఎన్డీఏ కూటమి రాధాకృష్ణన్ గారిని గెలిస్తే మరి ఇవన్నీ కూడా రద్దయ్యే అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. ఏదేమైనా సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి ఒక న్యాయకోవిదుడు, న్యాయశాస్త్రాన్ని చదువుకున్నటువంటి మహోన్నత విద్యావంతుడు, అందులో మన తెలుగువాడు. కాబట్టి అందరం కూడా అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా అందరం కూడా కలిసికట్టుగా ఆయనకే ఓటేసి ఆయనకు మద్దతు ఇవ్వాలి. ఆయనకు మద్దతు ఇచ్చినట్టయితే మనం అనుకున్న విద్యా ఉద్యోగాలు, బీసీలకు 42% రిజర్వేషన్లు అన్నీ కూడా మనం నెరవేర్చుకోవచ్చని ఆశాభావాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. రేపు ఆయనే ఉపరాష్ట్రపతిగా నామినేషన్ వేయడం అనేది జరుగుతుందట. ఇది చాలా ముఖ్యమైన వార్తగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన తెలుగు జాతి, మన తెలుగు గడ్డలో పుట్టినటువంటి వ్యక్తి ఉపరాష్ట్రపతిగా అవడం అనేది చాలా సంతోషదాయకంగా ఉంటుంది. కాబట్టి అందరూ ప్రతిపక్షాలైనా అధికార పక్షమైనా ఈ యొక్క వ్యక్తికి మద్దతు ఇవ్వడం అనేది న్యాయపరంగా కరెక్టే అని మనం చెప్పుకోవచ్చు.